ఆయన నడుస్తూ ఇద్దరు వ్యక్తులను చూశాడు. ఆయన చూసిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఆంద్రయ్య మరియు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ్య. ఇద్దరిని చూసినప్పుడు వీరు సముద్రములో వలలు వేయుట చూచెను అని రాయబడు. యేసే మనల్నే కాదు, మనం చేసేటువంటి కార్యాలను చూస్తాడు. ఆయన సముద్ర తీరంలో నడుస్తూ ఇద్దరు వ్యక్తులను, పేతురును సీమోను, పేతురు అనబడిన సీమోను ఆంద్రయ్యను చూచాడు. వారిద్దరినే కాదు, వారి కార్యాలను చూస్తాడు. ఆయన ఎన్నుకోవటానికి ముందు ఆయన వ్యక్తిని చూస్తాడు, ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి కార్యాలు చూస్తాడు. ఆయన ఎన్నుకునేటువంటి విధానం ఇది. యేసయ్య ఆయన పరిచర్య కొరకు ఎన్నుకుంటున్నటువంటి విధానం ఇది. ఆయన పరిచర్య కొనసాగించబడటానికి కొందరు వ్యక్తులను ఎన్నుకుంటున్నాడు. ఆయన వ్యక్తులను ఎన్నుకోవడానికి ముందు వ్యక్తులనే కాదు, వారు చేస్తున్నటువంటి పనులను, క్రియలను ఆయన చూస్తా ఉన్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఎన్నుకోవాలి అంటే, ఆయన పరిచర్య కొరకు ఎన్నుకోవాలంటే ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మన కార్యాలు చూస్తుంటాడు, మనం ఏం చేస్తున్నామో చూస్తాడు. అందుకే ఈ వచనంలో చూసినట్లయితే సముద్రములో వలలు వేయుట చూచెను. వీరిద్దరూ వలలు వేస్తా ఉన్నారు. వలలు వేయటం చూడటం ఏంటి? ఆయన వలలు వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. అయిపోయింది సెలక్షన్. నన్ను సెలెక్ట్ చేయండి, నాకు ఇంటర్వ్యూ పెట్టండి అని వచ్చారా? రాలేదు. ఆయన యేసయ్య వ్యక్తులను చూశాడు, ఇద్దరు వ్యక్తులను. ఆ ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి పనిని చూచాడు, సెలెక్ట్ చేసేసాడు అక్కడే. ఆయన వలలు వేయుట చూచి వారిని ఎన్నుకున్నాడు. వలలు వేయుట చూచి వారిని ఎన్నుకున్నాడు. మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా వారేమి చేయాలో దేవుడు నిర్ణయించాడు. అంటే వారు వలలు వేయుటలో వారికి ఉన్నటువంటి శ్రద్ధను దేవుడు చూశాడు. వారు ఎన్నుకున్నటువంటి వృత్తిలో వారికి ఉన్నటువంటి శ్రద్ధను దేవుడు చూశాడు. వారికి ఉన్నటువంటి స్కిల్ని చూశాడు. ఈరోజు దేవుడు ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారమైతే ఆయన పరిచర్యలో ముందుకు వెళ్తాం. దేవుని చేత ఎన్నుకొనబడిన వారమైతే ఆయన పరిచర్యలో ఆయనతో కలిసి ముందుకు వెళ్తాం. ఆయన చేత ఎన్నుకొనబడితే మనుషులను పట్టు జాలర్లుగా మనం చేస్తాము.